హలో వెల్కమ్ టు D6 దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం చాలా కీలకమైన అంశము, ముఖ్యంగా వాళ్ళ అమిత్ షా ఏవైతే అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో, అంబేద్కర్ పేరు చెప్పుకోవడం కంటే, అంటే అంబేద్కర్ 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 పేరు చెప్పుకోవడం కంటే దేవుని పేరు చెప్పుకోండి, మీకు ఇంత మేలు జరుగుతుంది లేదా శుభం జరుగుతుంది అని చెప్పేసి ఏదైతే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానపరిచే రీతిలో అమిత్ షా ఈ దేశ హోంశాఖ మంత్రి ఇవాళ మాట్లాడిన విధానాన్ని చూస్తే మనకు కనపడుతుంది. అమిత్ షా గారికి అంబేద్కర్ అంటే ఎంత ఏహేయ భావము, ఎంత అసహ్యము. అంటే అంబేద్కర్ ఇవాళ ఈ దేశంలో ఉన్న దళితుల ఆత్మగౌరవమే కాక భారతదేశ ఆత్మగౌరవాన్ని ఇవాళ పరిరక్షిస్తూ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ఒక భారత రాజ్యాంగాన్ని ఆయన రచిస్తే, ఆ రాజ్యాంగం ద్వారా ప్రపంచంలో భారతదేశానికి అత్యున్నతమైన గౌరవం దక్కితే, ఆ అత్యున్నతమైన గౌరవం దక్కడానికి కారణమైన అంబేద్కర్ ఇలా ఒక మనిషికి ఒకే విలువ, ఒకే మనిషికి ఒకే ఓటు, అందరూ సమానమే, ఆర్థిక రాజకీయ అసమానతలు ఉండద్దు, సామాజిక అసమానతలు ఉండద్దు, ఇవాళ లింగ భేదాలు ఉండద్దు, భాషా భేదాలు ఉండద్దు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరులు సమానమే అని చెప్పేసి తన వర్ణాశ్రమ ధర్మానికి, తన కుల ధర్మానికి, ఏదైతే ఆ రామధర్మానికి, ఏదైతే ఆర్య ధర్మానికి, హైందవ ధర్మానికి విరుద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తీసుకురాగలిగిండో, బాబాసాహెబ్ అంబేద్కర్ స్వేచ్ఛ, సమానత్వము, సౌహృదత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయము ప్రజలందరికీ దక్కాలి, వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశం భూభాగంలో పుట్టింటే చాలని చెప్పేసి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం భారత రాజ్యాంగం ద్వారా సమానత్వ సూత్రం ఉంటే అందుకు విరుద్ధంగా తన భాజపా సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, తన వర్ణాశ్రమ ధర్మం, తన కుల ధర్మం ఏ అంటరానితనాన్ని సృష్టించిందో, తన మతం ఏ హైందవ మతం ఏ అంటరానితనాన్ని, వర్ణ ధర్మాన్ని సృష్టించిందో దానికి విరుద్ధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నా రాముని కంటే కూడా 100 సార్లు 1,00,000 సార్లు, మీ రాముడి కంటే, మీ హిందూ దేవతల దేవీ దేవతల కంటే 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాం. నువ్వేం పీకో అని ఇవాళ దళిత సమాజం దిగ్గునది 45 కోట్ల 50 కోట్ల మంది దళిత ప్రజలంతా కూడా, ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ అమిత్ షాను బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే అమిత్ షా ఆనాడు రాష్ట్ర హోంమంత్రిగా, ఏదైతే గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా బహిష్కరణకు గురయ్యాడో, ఇలా దేశ బహిష్కరణకు కూడా గురి కావాల్సిన అవసరం ఉంది. ఈ దేశం సర్వోన్నతమైన పార్లమెంట్ సాక్షిగా ఇవాళ ఈ దేశం బహిష్కరించాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షా. అందుకనే ఒక భారత రాజ్యాంగకర్తని అవమానపరిచాడు. అంటే భారత రాజ్యాంగాన్ని, సార్వభౌమాధికారాన్ని ఈ దేశంలో, అంటే అత్యున్నతమైన ఒక విలువైన ఒక రాజ్యాంగకర్తను అవమానపరచడం అంటే ఈ దేశాన్ని అవమానపరచడం, ఈ దేశ ప్రజలను అవమానపరచడం, ఈ దేశంలో అస్తిత్వాన్ని అవమానపరచడం, ఇవాళ ఈ దేశంలో ఉన్న మొత్తం దళిత జాతిని అవమానపరచడం, భారత జాతిని అవమానపరచడం. కాబట్టి ఇంత దుర్మార్గుడైన అమిత్ షాను ఇది దేశ బహిష్కరణ చేస్తే తప్ప ఆయనకు విముక్తి లేదు. ఇవాళ దేశ బహిష్కరణ చేసి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేదాకా ఇవాళ ఆయనను మనం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. యావత్ భారత సమాజం బహిష్కరించాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన హోమ్ మినిస్టర్ అమిత్ షా. అంటే ఒక ఆనాటి గుజరాత్ హోమ్ మినిస్టర్గా కూడా ఆయన బహిష్కరణకు గురి అయ్యాడు. ఆ సమాజం నుండి, గుజరాత్ రాష్ట్రం నుండి ఇవాళ దేశం బహిష్కరించాల్సిన వ్యక్తి ఆయన. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అమిత్ షాను, బీజేపీని ఓపెన్గా బలపరుస్తున్న మందకృష్ణ నీ వైఖరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఆయన అవమానపరిచిన రీతి పద్ధతి విషయంలో మీ వైఖరి మందకృష్ణ, మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మొత్తం ఇవాళ 3 కోట్ల మంది మాదిగ ప్రజలు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళందరి పక్షాన నేను మాట్లాడుతున్నాను. ఇవాళ మొత్తం యావత్ దళిత సమాజం పక్షాన్ని మాట్లాడుతున్నాను, భారతదేశ దళిత సమాజం పక్షాన్ని మాట్లాడుతున్నాను. ఇలా మా రక్షకుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ నీ అవమానపరిచిన అమిత్ షా పట్ల మీ వైఖరి. గతంలో మొదటి నుండి మీరు అమిత్ షా పట్ల కానీ, బీజేపీ పట్ల కానీ, ఆర్ఎస్ఎస్ పట్ల కానీ చాలా అద్భుతమైన వైఖరి కనపరుస్తూ ఆ పార్టీకి మొత్తం బలపరచాలని చెప్పి యావత్ మాదిగ జాతినే కాకుండా ఇవాళ యావత్ దళిత జాతికి కూడా ఇవాళ దిశానిర్దేశాన్ని ఇచ్చిన మీరు మరి ఇవాళ ఏమంటారు? అదే బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జాతుల విముక్తి ప్రదాత,
ఇవాళ దళితులకు ఆత్మగౌరవం లభించిందంటే, దళితులకు అంటరాని వారిగా ఉన్న ఈ సమాజం నిజమైన చూసిన ఈ సమాజానికి ఒక మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ఇలా భారత రాజ్యాంగం ద్వారా ఈ అస్తిత్వాన్ని, మనకు ఆత్మగౌరవాన్ని, ఇలా సమానమైన హక్కులను, అందరితో సమానంగా జీవించే హక్కులను కల్పించి అంటరాని కులాలను కూడా ఈ భారత సమాజంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన, ప్రపంచ స్థాయికి ఎదిగే స్థితికి ఇవాళ ఎదిగిన కోటు సూటు బూటు వేసుకొని ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా దర్జాగా ఎదుగుతున్న, ఆత్మగౌరవంతో బతుకుతున్నామండి. బికాస్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా మందకృష్ణ? భారత రాజ్యాంగం కాదా మందకృష్ణ? మరి భారత రాజ్యాంగ కర్తను, భారత రాజ్యాంగ నిర్మాతను, బాబాసాహెబ్ అంబేద్కర్ను, ప్రపంచ మేధావిని అవమానపరిచిన అమిత్ షా పట్ల మీ వైఖరి ఏంది? చెప్పాల్సిన బాధ్యత కృష్ణమాదిగ గారి మీద ఉంది. ఎందుకంటే ఆయనే సంపూర్ణంగా ఇవాళ బలపరుస్తున్నాడు, బీజేపీని బలపరచమని చెబుతున్నాడు, పిలిపించాడు. కాబట్టి ఇవాళ వర్గీకరణ పేరుతో ఇవాళ మాదిగా అట్లాగే 57 మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీ కులాలను విభజించే ఒక పనికిరాని జడ్జిమెంట్, అది పెద్దగా పనికొచ్చే జడ్జిమెంట్ కూడా కాదు. ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను, అది పెద్దగా పనికొచ్చే జడ్జిమెంట్ కాదు. కొండని తవ్వి ఎలకని చంపే జడ్జిమెంట్, ఎలకని చంపిన జడ్జిమెంట్, దళితులను చంపిన జడ్జిమెంట్ తప్ప దళితులను మేలు చేసిన జడ్జిమెంట్ ఏం కాదని. మరి అట్లాంటి జడ్జిమెంట్ రూపంలో ఇవాళ మొత్తం యావత్ దళిత జాతి, మాదిగ జాతి అంతా కూడా బీజేపీకి రుణపడి ఉండాలి, ఏ మనవాద పార్టీకి రుణపడి ఉండాలి, అంబేద్కర్ వ్యతిరేక పార్టీకి రుణపడి ఉండాలి, అంబేద్కర్ అవమానపరిచే పార్టీకి అంబేద్కరిజాన్ని ఇవాళ అడుగడుగున అవమానపరిచే పార్టీలో ఉండాలా, సమర్థించాలా ఆ పార్టీని? రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మన ధర్మాన్ని కావాలంటున్న ఆ పార్టీని మనం బలపరచాలా? మరి యావత్ మాదిగ జాతి ఇలా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎటువైపు ఉండాలి? అంబేద్కర్ వ్యతిరేకుల వైపా, అంబేద్కర్ సమర్థించే వాళ్ళ వైపా? బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక లేకపోతే, భారత రాజ్యాంగ నిర్మాత కానీ రాకపోతే, ఆయనే కనుక రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామ్యం కాకపోతే ఏమిటి మన బతుకులు అనే ప్రశ్న ఇవాళ ప్రతి దళితుడు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ నేను అంటున్నా, ఈ సందర్భంగా యావత్ దళిత సమాజంలో సిగ్గుపడదామా? మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిన అమిత్ షాను మోకరిల్లుతున్న మన నాయకత్వం పట్ల మనం సిగ్గుపడదామా? దళిత సమాజమా, మాదిగ సమాజమా? ఇది ఆలోచించుకోవాల్సిన మన తక్షణ కర్తవ్యం. అంతేకాకుండా ఇవాళ రానున్న రోజుల్లో జమిలీ ఎన్నికల పేరుతోని మొత్తం భారతదేశంలో అధికారాన్ని, సంపూర్ణమైన అధికారాన్ని కనుక ఒకవేళ బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తులు కైవసం చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్లేస్లో ఇంకొక నూతన రాజ్యాంగమో, ఒక మనధర్మమో తీసుకొస్తే మన బతుకులేంటి? లేకపోతే టోటల్ భారత ప్రజాస్వామిక వ్యవస్థను రద్దు చేసేసి అధ్యక్షత పరిపాలన తీసుకొచ్చి ఇలా ప్రజాస్వామ్య నేతృత్వాన్ని తీసుకొచ్చి ఇలా బలవంతంగా మన మీద హైందవ ధర్మాన్ని, వర్ణ ధర్మాన్ని, కుల ధర్మాన్ని, అంటరానితనాన్ని మన మీద రుద్దుతే మన పరిస్థితి ఏమిటి? దళితులారా, మాదిగ సమాజమా, ఇవాళ మనం ప్రశ్నించుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వర్గీకరణ అనేది ఒక పెద్ద సమస్య, ఒక భూతం కాదు అది. ఇవాళ 90% ప్రైవేటు ఉద్యోగాలు వస్తున్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలు 10% ఉన్నాయి. ఆ 10%లో కూడా ఇవాళ నింపే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు. ఎందుకంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. ఇవాళ ఈడబ్ల్యూఎస్ పేరు తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో పూర్తిగా రిజర్వేషన్ల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీశారు. ఇవాళ కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్ల అస్తిత్వాన్ని దెబ్బకొట్టి ఇవాళ ఉన్నతమైన విద్యారంగంలో కానీ, ఉన్నతమైన వ్యవస్థల సంస్థల్లో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ ఉద్యోగాలు లేకుండా వాటిని ప్రైవేట్ పరం చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసి ఇవాళ సపరేట్గా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటు పరం చేసిన దిశగా గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వము పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు లేకుండా చేసి, ఒకవైపు వర్గీకరణ పేరుతో మాలమాదిగలు కొట్లాడుకునే విధంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ, బీసీలు కొట్లాడుకునే విధంగా, మైనార్టీలు కొట్లాడుకునే విధంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా ఇవాళ అమిత్ షా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయనను అవమానపరిచాడు. నిస్సిగ్గుగా ఆయన క్షమాపణ చెప్తాడా? బహిరంగ క్షమాపణ చెప్తాడా? బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ మీద పడతాడా? లేదంటే ఇంకా అహంకారంగా ఉంటాడా? ఆర్ఎస్ఎస్ను ఎజెండాను అమలు చేస్తాడా అనే అంశాన్ని ఇవాళ మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న
భారత జాతి దళిత జాతి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ఈ విషయాల పట్ల, ఈ అంశం పట్ల, అంబేద్కర్ను అవమానపరిచిన అంశం పట్ల మందకృష్ణన్న గారి వైఖరిని చెప్పాల్సిందిగా నేను బహిరంగంగా ఇవాళ D6 మీడియా తరఫున నేను సవాలు విసురుతున్నా. ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ వైఖరిని తెలియజేయాలి. అది దీన్ని మీరు సమర్థించినట్లయితే ఇవాళ మాదిగ జాతి మేల్కొంటుంది. మాదిగ జాతి ఏం చేస్తుందో, మాదిగ జాతి ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం. తప్పకుండా ఆ దిశగా ఇవాళ మనం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతి రక్షకుడు, మన యుక్తి ప్రదాతను అవమానపరిచిన ఇలా అమిత్ షాను దేశ బహిష్కరణ చేద్దాం. అమిత్ షా పార్టీని ఇవాళ మొత్తం యావత్ దళిత జాతి బహిష్కరించాలి. ఆ పార్టీకి ఇక్కడ నిల్వ లేకుండా చేయాలి. ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్న దళిత సమాజానికి. అంతేకాకుండా మన D6 అంబేద్కర్ పక్షాన ఉంటుంది, అంబేద్కర్ సిద్ధాంతం పక్షాన ఉంటుంది, అంబేద్కర్ వాదుల పక్షాన ఉంటుంది, మనవాదుల పక్షాన ఉండదు, మతవాదుల పక్షాన ఉండదు. ఇవాళ అంబేద్కర్ వ్యతిరేకుల పక్షాన ఉండదు. అంబేద్కర్ వ్యతిరేకుల పక్షాన మనం ఉందామా, అంబేద్కర్ వాదం ఉందామా, మనవాదుల పక్షం ఉందామా తెలుసుకోవాల్సింది మాదిగ జాతి, దళిత జాతి అని తెలియజేస్తూ దీనికి ఆర్థికంగా D6 సహకరించండి, అలాగే దక్షిణాది ఉద్యమానికి సహకరించండి అని తెలియజేస్తూ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై బాబాసాహెబ్ అంబేద్కర్. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, 21వ శతాబ్దం ఆయనదే. ఆయనను అవమానిస్తే పుట్టగతులు లేకుండా బీజేపీ అయితే అని చెప్పేసి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ సాక్షిగా చెప్తున్నారు.